సార్ మావోయిస్టుల దగ్గరికి పోదాం. బస్తర్లో ఆపరేషన్ 4 లొంగుబాటుకు ససేమీరా అంటున్న మావోయిస్టుల లక్ష్యం. బస్తర్లో ప్రస్తుతం ఆపరేషన్ 4 కొనసాగుతుంది. ఈ నెల 31లోగా మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్లో వేలాది బలగాలు పాల్గొంటున్నాయి. ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు సుమారు 400 మంది వరకు మావోయిస్టులు భద్రతా బలగాల దాడుల్లో మరణించారు. మరో 3000 మందికి పైగా పోలీసుల సమక్షంలో ఆయుధాలతోనో లేక ఆయుధాలు లేకుండానో జనజీవన సమితిలో కలిశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవ రాజు సహా పలువురు సిసి మీన్స్ సెంట్రల్ కమిటీ సిసి సభ్యులు ఇతర స్థాయిల నేతలు మరణించడం, పొలిట్ బ్యూరో సిసి సభ్యుల సహా పలువురు నేతలు లొంగిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఒక కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్లో మొత్తం 30 మంది ఉన్నారంట. మరి 11 మంది మావోయిస్టుల లొంగుబాటు కూడా జరిగింది. 8వ పేజీల ఏం జరుగుతుంది, ఛత్తీస్గఢ్లో నిజంగానే లొంగిపోతున్నారా? తర్వాత మార్చ్ 31 తర్వాత ఏప్రిల్ 1న కేంద్రాన్ని ఫూల్ చేయబోతున్నారా? ఫూల్ కూడా చేస్తారా కేంద్రం? ఇదే 30 ఏరియాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఉండగా ఇప్పటి వరకు 26 ఏరియాలను మావోయిస్టు ముక్తిగా మార్చేశామని తెలిపారు. ఇక కేవలం 4 ఏరియా కమిటీలు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయన్నారు. ఈ నెల 31లోగా వీరిని కూడా లొంగుబాటుకు ఒప్పించడమో లేక బలగాలను ప్రయోగించి అంతమొందించడమో చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసమే ప్రస్తుతం ఆపరేషన్ 4 కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. లొంగుబాటు ప్రయత్నాలు విఫలం. అయితే పోలీసులు చేస్తున్న సరెండర్ ప్రయత్నాలు ఈ 4 ఏరియా కమిటీల విషయంలో సఫలం కాలేదు. ఇరుగు పొరుగు ఏరియా మావోయిస్టులు బెటాలియన్ సభ్యులు అందరూ ఛత్తీస్గఢ్లోనో తెలంగాణలోనో లొంగిపోగా వీరు మాత్రం ససేమీరా లొంగిపోయేది లేదంటూ చిన్న చిన్న బృందాలుగా సంచరిస్తున్నారు. వీరిలో దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, స్థానిక భూమిపుత్రుడు పాపారావు ఒకడు, ఆ డీకేలో మిగిలి ఉన్న ఈ ఏకైక రాష్ట్ర కమిటీ సభ్యుని ఆధ్వర్యంలోనే పై 4 ఏరియా కమిటీలు పనిచేస్తున్నట్లు సమాచారం. పాపారావుకు బాగా పట్టున్న జేగురుగొండ, పామేడు, ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలోనే ఇంకా కార్యకలాపాలు కొనసాగుతుండడం గమనార్హం. ఆపరేషన్ 4 అసలు ఆపరేషన్ 4 ఏంటిది? ఆపరేషన్ 4 షురు. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు ఆపరేషన్ 4ను ప్రారంభించాయి. ఈ నెల 31లోగా మావోయిస్టు ముక్త్ భారత్ను సాకారం చేసే దిశలో భాగంగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో ఈ చర్య కొనసాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే కావాల్సినంత సమయం ఇచ్చామని, ఇక సహించేది లేదని, దాడి చేసి అంతమొందించడని ఆదేశాలు అందినట్లు సమాచారం. సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు, కమాండో ఫోర్స్తో పాటు డిఆర్జీ కూడా ఇందులో పాల్గొంటుందని అంటున్నారు. పామేడు, జేగురుగొండ నేషనల్ పార్కు, మాడ్ సరిహద్దు ఏరియాలోనూ పాత నక్సల్స్ స్థావరాలన్నింటినీ చుట్టుముట్టి గాలింపు చేస్తున్నారని అక్కడ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇన్ఫార్మర్ల సాయంతో మావోయిస్టుల అనుపానులను తెలుసుకుంటున్నామని చెబుతున్నారు. ఏ క్షణమైనా ఎన్కౌంటర్ జరగవచ్చనే పరిస్థితి ఉందని అంటున్నారు. మరి అది జరుగుతూ ఉంటే మావోయిస్టులు మాత్రం లొంగిపోయిన్లు. గడ్చిరోలిలో 11 మంది సీనియర్ నక్సల్స్ సరెండర్ అయిన నేపథ్యం మాత్రం ఉన్నది. గడ్చిరోలి అంటే మహారాష్ట్ర, ఇది మహారాష్ట్ర స్టేట్. మరి మహారాష్ట్ర స్టేట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి మొత్తం కలిసి 68 లక్షల రివార్డ్ను కూడా ఇచ్చిందంట. మరి ఇక్కడ ఛత్తీస్గఢ్లో 30 ఏరియాలలో యాక్టివ్గా ఉన్నారంటే ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో 30 ఏరియాలలో యాక్టివ్గా ఉంటాయి. 26 ఏరియాలలో అసలు సీసీ కమిటీలు కావచ్చు, డీసీ కమిటీలు కావచ్చు, ఏ కమిటీలు లేకుండా నిర్వీర్యం చేస్తామని అక్కడ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ చేస్తున్న వ్యాఖ్యలు. కేవలం 4 ఏరియాలలోనే ఆ కమిటీలు యాక్టివ్గా ఉన్నాయి. వాళ్ళను ఏ విధంగా తీసుకొని రావాలి, ఏ విధంగా జనజీవన స్రవంతిలోకి కలపాలి, లేదు అంటే వాళ్ళు వినకపోతే ఇక్కడ పోలీసులను బలగాలను పెట్టి వాళ్ళని ఏ విధంగా నేలమట్టం చేయాలనేది ఒకటే టార్గెట్గా ముందుకు వెళ్తూ ఉంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే
ఆ పిట్టల్లాగా కాల్చిపోయి నేల కొరిగే కన్నా జనజీవన సమితిలోకి వచ్చి జర మీ అమ్మా నాన్నలు ముసలోళ్ళు అయిపోయినలు చాలా పేదరికంలో ప్రతి మావోయిస్ట్ కుటుంబాలు కూడా పేదరికంలోనే ఉన్నాయి. ప్రతి మావోయిస్ట్ 99.9% మావోయిస్టు కుటుంబాలు కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. వాళ్ళు పేద ప్రజల కోసం పనిచేసిన్లు వాస్తవం, అడవులను కాపాడిన్లు వాస్తవం, కానీ కుటుంబాలకు మాత్రం దూరమై పుట్టెడు దుఃఖంలో నింపిన నేపథ్యం ఉంది. ఇప్పటికైనా మావోయిస్టులందరూ జనజీవన సమితిలోకి వచ్చి దేవ్జీ లాగా హ్యాపీగా బ్రతకడం బెస్ట్ అన్న ఒక కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. మరి 31 తర్వాత మేముంటామని వాళ్ళు బల్లగుద్ది చెప్తా ఉన్నారు. కేంద్రం ఏమో ఎట్లెట్లుంటాం మేము చూసుకుంటామని కేంద్రం అంటున్నారు. మరి మావోయిస్టులు 31 తర్వాత ఉంటారా, మావోయిస్టులు 31 తర్వాత ఉండరా అనేది కేవలం 10 రోజులలో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పటికే గణపతి ఎక్కడున్నాడో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో 31 మంది మావోయిస్టులు 37 మంది మావోయిస్టులు ఏడున్నారో తెలియదు. ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ గడ్చిరోలులో 11 మంది సరెండర్ అయిపోయిండు. ఇంకా ఛత్తీస్గఢ్లో 4 ఏరియా కమిటీలు యాక్టివ్లో ఉన్నాయి. వాళ్ళు ఎవరికి దొరుకుతలేవు. అడవులలో వాళ్ళకు తప్పించుకొని మస్తు తిరుగుతున్నారు. చూడాలి ఏమవుతుందో లాస్ట్కు.